వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మొన్నటిదాకా కాక్రోచ్లు ఆన్లైన్లో హల్చల్ చేశాయి. మరి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆన్లైన్లో సోషల్ మీడియాలో మాత్రమే కనిపించినటువంటి కాక్రోచ్లు ఇప్పుడు నిజంగానే రోడ్లపైకి వస్తున్నాయా? ఎందుకు అంటే ట్విట్టర్ స్పేస్లో, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లలో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో లక్షలాది మంది యువతను ప్రభావితం చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతోందా? అంటే పరిస్థితి అంత దూరం వెళ్ళిపోయిందా మరి అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. మరి కొద్ది రోజులుగా మన ఇండియాలో కానీ సోషల్ మీడియాలో కానీ సంచలనంగా మారినటువంటి పేరు అభిజిత్ దీప్కే. అమెరికాలో చదువుకుంటున్నటువంటి ఈ యొక్క భారతీయ విద్యార్థి నేను భారత్కి వస్తున్నాను అని స్వయంగా ఆయనే ప్రకటించాడు. అదేదో సెలవుల కోసమో కాదు, లేదంటే కుటుంబం విజిట్కో చూడ్డానికో కాదు, ఒక రాజకీయ సామాజిక ఉద్యమం కోసం. అది నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవస్థలో జరిగినటువంటి వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 6వ తేదీన ఢిల్లీలో నిరసన చేపడతామని స్వయంగా ఆయనే ప్రకటించారు. అంతేకాదు, నన్ను ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసినా చేస్తారు, అయినా వస్తాను, జైలుకు పంపినా వస్తాను, కానీ ప్రశ్న అడగకుండా మాత్రం ఆగను అని సవాల్ విసురుతూ ఉన్నాడు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. ఒక అమెరికా విద్యార్థి, ఒక సోషల్ మీడియా కమ్యూనిటీ, ఒక ఆన్లైన్ ఉద్యమం దేశ రాజకీయాల్లో నిజంగా ప్రభావం చూపగలదా అన్న ప్రశ్న. లేదా ఇది కూడా మరో వైరల్ ట్రెండ్గా ముగిసిపోతుందా? అసలు అభిజిత్ దీప్కే తన వీడియోలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పారు. ఏం చెప్పారు వినండి. हेलो एवरीवन, आई हैव डिसाइडेड टू कम बैक टू इंडिया. यस, मैं अपने देश, अपने घर इंडिया वापस आ रहा हूँ एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान का रेजिग्नेशन मांगने के लिए. इतने दिन से आप सब देख ही रहे हो कि हम सोशल मीडिया पर आवाज़ उठा रहे हैं कि पेपर लीक के कारण जिन नीट के बच्चों ने सुसाइड की और जो लाखों स्टूडेंट्स की मेहनत बर्बाद हुई है, उसके लिए तो धर्मेंद्र प्रधान को रिज़ाइन करना ही चाहिए. 8 लाख बच्चों ने हमारी पेटिशन साइन की है. क्रोर्स ऑफ पीपल हैव सपोर्टेड दिस डिमांड ऑन सोशल मीडिया एज वेल. एंड नॉट जस्ट दैट, देश में कई सारी जगहों पर इसको लेकर प्रोटेस्ट भी तो हो रहे हैं, जैसे लखनऊ, जयपुर, महाराष्ट्र, दिल्ली. लेकिन फिर भी इनको कोई फ़र्क नहीं पड़ रहा. आज नीट के 22 लाख स्टूडेंट्स, सीबीएसई के 17 लाख स्टूडेंट्स, सीयूईटी के 16 लाख स्टूडेंट्स और एसएससी जीडी के 40 लाख स्टूडेंट्स, ऐसे 1 करोड़ से ज़्यादा स्टूडेंट्स हैं जिनकी ज़िंदगी के साथ मजाक किया गया है सिस्टम द्वारा. इसकी वजह से स्टूडेंट्स बहुत ही ज़्यादा एंशियस और परेशान हैं अपने फ्यूचर को लेकर. किसी को तो इसकी जिम्मेदारी लेनी होगी. इतने बड़े ब्लंडर के बाद भी अगर एजुकेशन मिनिस्टर रिज़ाइन नहीं करते तो इसका मतलब इस देश में अकाउंटेबिलिटी नाम की कोई चीज़ बची ही नहीं है. సో విన్నారు కదా, ఇంతకాలం సోషల్ మీడియాలో గొంతెత్తాం, లక్షల మంది విద్యార్థులు మద్దతు ఇచ్చారు, లక్షలాది సంతకాలు సేకరించాం, దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు కూడా జరిగాయి, కానీ అధికారిక వ్యవస్థపై మాత్రం ప్రభావం పడలేదు. అందుకే ఇప్పుడు మేము నేరుగా ప్రజాస్వామ్య పద్ధతిలో రోడ్డు మీదకి వస్తున్నామని స్వయంగా అభిజిత్ దీప్కే చెప్తున్నారు. మరి ఆయన లెక్కల ప్రకారం 22 లక్షల మంది నీట్ విద్యార్థులు, 17 లక్షల మంది సిబిఎస్ఈకి సంబంధించినటువంటి విద్యార్థులు, 16 లక్షల జేఈ విద్యార్థులు, 40 లక్షల ఎస్ఎస్సి అభ్యర్థులు, మొత్తంగా 1 కోటి మందికి పైగా యువత భవిష్యత్తుతో వ్యవస్థ ఆటలాడుతోంది అనేది ఆయన చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనా? అంటే నీట్ పేపర్ లీకేజ్ నేరుగా విద్యాశాఖ మంత్రికి సంబంధం ఏంటి అనే ప్రశ్న కూడా చాలామంది అడగొచ్చు. ఇది వాస్తవానికి సహజమైనటువంటి ప్రశ్న. ఎందుకు అంటే ఈరోజు పరీక్షా పత్రాలను విద్యాశాఖ మంత్రి డైరెక్ట్గా ఏమీ ఆయన తయారు చేయరు, లేదంటే పరీక్షలను కూడా ఆయనే స్వయంగా ఏం నిర్వహించరు. మరోవైపు యొక్క పరీక్షా కేంద్రాలలో కూడా ఆయన ఏమి స్వయంగా ఇన్విజిలేటర్గా ఏమీ వ్యవహరించరు. మరి అటువంటి సందర్భాల్లో బాధ్యత ఎక్కడా, అకౌంటబిలిటీ ఎక్కడా అనేది అసలైనటువంటి డిబేట్. సాధారణంగా నేను కూడా అనేక సందర్భాల్లో గతంలో మాట్లాడినటువంటి వీడియోస్లో కానీ ప్రతి ఘటనకు సంబంధించి కూడా మంత్రులు రాజీనామా చేయాలనే డిమాండ్లను సమర్థించరు. అదేదో ప్రతిపక్ష పార్టీలు ఆ విధంగా చేస్తూ ఉంటాయి తప్ప నిజంగా అక్కడ అకౌంటబిలిటీ కావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రైన్ యాక్సిడెంటో లేదంటే కనుక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగితే ఇక యాక్సిడెంట్ జరిగినప్పుడల్లా మంత్రులు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. కానీ అక్కడ ఆ అంశాలకి ఈ అంశాలకి ముడిపెట్టి చూడలేం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక ఉద్యమం. అంటే అట్లా అనుకుంటే ఉగ్రవాది దాడికి హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని కూడా అట్లంటే ప్రభుత్వాలే నడవవు. కానీ ఇక్కడ తేడా ఉంది. అంటే ఇది ఒక్కసారి జరిగినటువంటి సంఘటన కాదు, ఇది ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూ ఒక సంక్షోభం దిశగా వెళ్తోంది. నీట్ వ్యవస్థ పైన కూడా ఆరోపణలు కూడా కొత్తవేమీ కావు, గతంలో కూడా వచ్చాయి, కోర్టులు కూడా ప్రశ్నించాయి, నిపుణులకు సంబంధించినటువంటి కమిటీలు వేశారు, వాళ్ళు సిఫార్సులు కూడా చేశారు. కానీ సమస్యలు మాత్రం ఆ విధంగానే కొనసాగుతున్నాయి.
పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఒక వ్యవస్థలనే ఇటువంటి దిశగా పోతున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం ఒక అధికారిక తప్పిదం కాదు, సిస్టమ్ స్థాయిలో వైఫల్యం ఉందనే వాదన ఆ యొక్క వాదనకు బలం చేకూరుతోంది. ఇక్కడ అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు రాజకీయ జవాబుదారీతనం అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఆయన కూడా తన వీడియోలో స్పష్టంగా చెప్తూ ఉన్నారు, నేను హింసను నమ్మను, గాంధీని నమ్ముతాను, అంబేద్కర్ను కూడా నమ్ముతాను, భారత రాజ్యాంగాన్ని నమ్ముతాను, ప్రజాస్వామిక పద్ధతిలో పోరాడతాను అని ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అలాగే ఒక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా చెప్తూ ఉన్నారు, నన్ను ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేయొచ్చు, జైలుకు పంపొచ్చు, అయినా నేను వస్తాను అని. ఇక్కడ అసలు రాజకీయ ప్రశ్న వేరే ఉంది. దేశంలో ఇన్ని ప్రత్యక్ష పార్టీలు ఉన్నాయి, ఇన్ని ఉద్యమ సంస్థలు ఉన్నాయి, ఇన్ని విద్యార్థి సంఘాలు ఉన్నారు, అయినా కూడా ఇటువంటి ఉద్యమం లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా మార్చడంలో అవి ఎందుకు విఫలమయ్యాయి అని. అయితే ఇప్పుడు అభిజిత్ దీప్కే చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకోగానే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ప్రధానంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారినటువంటి వ్యవహారం, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వాల మీద వ్యవస్థల మీద ఒక ఉద్యమం సోషల్ మీడియాలో క్రియేట్ చేయటం, అది కూడా ఒక అమెరికాలో చదువుకుంటున్నటువంటి విద్యార్థి సోషల్ మీడియా ద్వారా ఒక నిర్మించినటువంటి నెట్వర్క్ ఈ స్థాయిలో చర్చకు కేంద్ర బిందువుగా మారినటువంటి నేపథ్యం చూస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలే ఉంటాయి. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే రాజకీయ పార్టీలు నిర్వహించే నిరసనలకు ఎక్కువగా కార్యకర్తలే వస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలు సహజంగా ఏర్పడే ఆగ్రహాన్ని కానీ ఆవేదనను కానీ అసంతృప్తిని కానీ పట్టుకొని ఉద్యమంగా మార్చగలిగింది ఒక సామాజిక శక్తిగా మారే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది కూడా అదే. అంటే వాళ్ళు నిజంగా ఎంతమందిని సమీకరిస్తారు, సోషల్ మీడియా ప్రభావం గ్రౌండ్ మీదకి వస్తుందా, మరి ట్విట్టర్ ట్రెండ్ అయినటువంటి హ్యాష్ ట్యాగ్స్ రోడ్డు మీద జనంగా మారుతుందా, ఇప్పుడు చూడాల్సినటువంటి అంశం. ఎందుకు అంటే సోషల్ మీడియా యుగంలో ఒక ట్రెండ్ లాగా మారుతోంది. అంటే సోషల్ మీడియాలో ఒక కొత్త పరిణామం జరుగుతోంది. గతంలో అనేక రాజకీయ పార్టీలు వెనకాల కొంత ఆర్గనైజ్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు కొన్నిసార్లు రాజకీయ పార్టీలను దాటుకొని సోషల్ మీడియా, దానికి సంబంధించినటువంటి కమ్యూనిటీలు, డిజిటల్ నెట్వర్క్లు, అట్లాగే పెద్ద ఎత్తున సివిల్ సొసైటీ గ్రూపులు ప్రజలను సమీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రమాదాలు కూడా ఉన్నాయి. అతిగా చేస్తే కూడా ఖచ్చితంగా దాంట్లో ఉన్మాదం ఉంటుంది, తప్పుడు సమాచారం కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అది కొంత సమాజానికి కూడా చేటు చేస్తుంది. కానీ అదే సమయంలో అధికార వ్యవస్థలకు సంబంధించి ప్రశ్నలు వేసే శక్తి కూడా ఒక కొత్త శక్తి, యువ శక్తిగా తయారయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అసలు పరీక్ష అభిజిత్ దీప్కే కాదు, అంటే అసలు పరీక్ష కాక్రోచ్ జనతా పార్టీకి కూడా కాదు. మరి సోషల్ మీడియా ఉద్యమం నిజంగా సామాజిక ఉద్యమంగా మారుతుందా అనే ప్రశ్నకు జూన్ 6న ఢిల్లీలో ఏం జరగబోతోంది, ఎంతమంది వస్తారు, జంతర్ మంతర్ వద్ద నిజంగానే ఒక కొత్త తరహా యువ ఉద్యమం ప్రారంభం అవుతుందా, లేదంటే సోషల్ మీడియా వరకు ఇది కూడా పరిమితం అయిపోతుందా అనేది ఆసక్తిగా మారింది. కానీ ఒక విషయం మాత్రం నిజం, కాక్రోచ్లు ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే లేవు, వాళ్ళు ఇప్పుడు జనంలోకి కూడా వస్తున్నామనేది స్వయంగా ప్రకటించారు. మరి జన స్పందన ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. కానీ ఆయన అయితే స్వయంగా జూన్ 6న పోరాటం చేస్తామని, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయొచ్చని కూడా ముందే చెప్పినటువంటి నేపథ్యంలో మరి అరెస్ట్ చేసినా కూడా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున వాళ్ళ యువత స్పందిస్తున్నటువంటి తీరు చూస్తుంటే మరి ఆ కాక్రోచ్లు రోడ్డు ఎక్కుతాయా, మరి దానికి కూడా అభిజిత్ దీప్కే ముందుండి నడిపించాలా, మరి ఈ యొక్క ప్రభుత్వాలు ఇంత స్థాయిలో ప్రశ్నిస్తున్నటువంటి కాక్రోచ్లన్నీ ఒక్కసారిగా రోడ్లు ఎక్కితే ప్రభుత్వాలు చూస్తూ ఉంటాయా? ఎందుకు అంటే ఇప్పటిదాకా జంజీ ఉద్యమాలు వస్తాయి అని కూడా పెద్ద ఎత్తున అజమ్ చేసినటువంటి పొలిటికల్ పార్టీలు, పొలిటీషియన్స్, ఒకవైపు బంగ్లాదేశ్, నేపాల్ ఇటువంటి దగ్గర జంజీ ఉద్యమాలు చూసాం, శ్రీలంక ఇట్లా. కానీ అవి మన దేశంలో ఎంతవరకు కొంత జరిగే అవకాశాలు ఉంటాయి అనే చర్చకు వచ్చినటువంటి సందర్భంగా మరి నిజంగానే ఇప్పుడు రోడ్డెక్కి ఉద్యమం చేస్తున్నటువంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇంకా సోషల్ మీడియాలో రాష్ట్రాల వారీగా కూడా కొన్ని అంశాలను కొంత టచ్ చేస్తూ నిరుద్యోగ సమస్య కానీ లేదంటే కనుక ఇతరత్ర స్థానిక అంశాలను బేస్ చేసుకుని ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీలు రాష్ట్రానికి ఒక కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. కొంతమంది మేమే అభ్యర్థులను చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే జంజీ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ చుట్టూ ఏమైనా తిరుగుతోందా, మరి జూన్ 6న డేట్ కూడా ప్రకటించినటువంటి అభిజిత్ దీప్కే ఆయన స్వయంగా కనుక వస్తే ఖచ్చితంగా మరి ఆయనతోటే ఉద్యమం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆయన ముందుండి నడపకపోయినా, టార్చ్ బేరర్గా ముందు లేకపోయినా కనీసం వెనకలో ఉన్నటువంటి కాక్రోచ్లైనా ఉద్యమం చేస్తే నిజంగానే ఒక జంజీ ఉద్యమం అయితే పుట్టుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి నిజంగానే ఇది అంత ఎఫెక్టివ్గా జంజీ ఉద్యమంగా మారే అవకాశం ఉంటుందా, లేదంటే ఇది కూడా కేవలం సోషల్ మీడియా ట్రెండ్ గానీ చూడాల్సినటువంటి అవసరం ఉందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.